చేయకపోతే చేయకూడదు. మా అమ్మ చేయలేదండి. లేనిపోయి ఏమి చెప్తున్నారు అనుకుంటారేమో. వాస్తవానికి ఉపవాసం చేయొద్దని గ్రంథం తెలియజేయ. కానీ చాలామంది భక్తులు చేసి దేవుని చేత గొప్ప కార్యాలు పొందుకునే వారు ఉన్నారు. కానీ ఉపవాసం ఇప్పుడు చేస్తున్నట్టుగా చేయమని గ్రంథం చెప్పలే. వాస్తవంగా పేరు ఎలా వస్తుందో కూడా గ్రంథం తెలియజేయలేదు. దేవుడికి పెట్టమన్న పేరులో ఏదైనా ఒక పేరు పెట్టాలని దేవుడే పెట్టాలి. పండుగలకి లేదా కొన్నింటికి దేవుడే పెట్టాడు పేర్లు ఏదైనా చేయమన్నప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన పేర్లు ఇది క్రీస్తు శకం 300 సంవత్సరాలు దాటిన తర్వాత ఇవి బయలుదేరింది. ఈ లెంట్ డేస్ అనే పేరు లేదంటే ఒక శ్రమకాలం అన్న, కొంతమంది మండలకాల దినాలని, కొంతమంది శ్రమకాలము దినాలని, కొంతమంది ఉపవాస పండుగలని, ఈ 40 దినాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో పేరు పెట్టుకుని జరిగించుకుంటున్నారు. క్రిస్మస్ అయితే ప్రతి సంవత్సరం ఒకే తారీఖు వస్తుంది, రోజు మారుతుంది. మారుతుంది లేదు క్రిస్మస్కి జనవరి 25 కానీ రోజు మారిపోతుంది. కానీ డిసెంబర్ 25కి కానీ రోజు మారుతుంది. కానీ ఈస్టర్ అనేది ఆదివారం వస్తుంది, డేట్ మారిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది. గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాదు, అలా చరిత్రను ఆధారం చేసుకుని కాదు. ఒక ఆయన ఎవరో ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన ఫిలాసఫీని ఆధారం చేసుకుని చేసేది ఇది. ఈస్టర్ అంటే ఆయన తిరిగి లేచినటువంటి దినం ఆదివారం కాబట్టి ఆ దినాన్ని నుంచి ఒక 40 దినాలు ముందుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది వసంతకాలంలో మొదలు ప్రవేశపెట్టారు దీన్ని. ఆ వసంతకాలం మార్చి నెలలో రావాలి. ఈ మార్చి నెలలో ఆ పున్నమనాడు దినాన్ని వీళ్ళు ఆ నక్షత్రాలను బట్టి తీసుకుని తిథులను బట్టి ఒక ఆదివారం దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆదివారం నుంచి 40 దినాలు వెళ్తారు. ఈ 40 దినాల్లో వచ్చి 6 ఆదివారాలు లెక్కేరు. అంటే 46 దినాలు ఉపవాసం ఉండాలి. ఈ 46 దినాల్లో మళ్ళీ ప్రతి ఆదివారం ఉపవాసం ఉండకూడదు వాస్తవానికి. ఎందుకంటే అది పరిశుద్ధ దినం, అంటే ప్రభు పునరుద్ధాన దినము. అందులో మనం ఆనందంగా సంతోషించాలి. కాబట్టి ఈ లోన అదే రోజు కూడా ఎలా ఉన్నాం అనుకోండి, తలకాయలు ఎలా ఉండవు, తలకాయలన్నీ కిందకే ఉంటాయి. కాబట్టి ఈ 6 ఆదివారాలు తీసేస్తారు. తీసేసి 40 దినాలు ఉంటారు. ఆ ముందు తోటి కాబట్టి 47 దినాలు సుమారుగా ఇలా వస్తుంది. అంటే ఈ 46 దినాలు ముందుకెళ్తే వచ్చేటువంటి ఒక బుధవారాన్ని ఆధారం చేసుకుని దానికి భస్మ బుధవారం అని ఒక పేరు పెట్టుకున్నారు. ఇది చరిత్ర. ఇది అంటే ఒక వ్యక్తి ద్వారా కల్పింపబడినటువంటి ఒక పండుగ లాంటిదే కానీ లేకపోతే దుఃఖదినమే కానీ ఇది గ్రంథం మాత్రం తెలియజేసింది కాదు. ఈ భస్మ అనేటువంటి పేరు మళ్ళీ ఎందుకు వస్తుందంటే ఇది ఆయన ఈ మట్ల అని ఉంటుంది కదా, ఈ మట్లని ఏం చేస్తారంటే ఆ రోజుని బూడిద చేసి ఈ 40 దినాలు కూడా ఈ సిలువు గుర్తేసుకోవాలంటే ఈ బూడిదతోటి దాన్ని అది బుధవారం నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ బూడిదలు ఏం చేస్తారంటే 40 దినాలు కూడా సిలువు గుర్తేసుకుని వీళ్ళు ఉపవాసం ఉండాలంట. ఇది గ్రంథం కూడా తెలియజేయాలి. బూడిద చేసుకోమని చెప్పలేదు. వాస్తవానికి బూడిద బుధవారం కాదని ఈ మట్టలు తీసుకొచ్చి బూడిద చేసి పౌడర్గా ఆ రోజుని మొదలు పెడతారు కాబట్టి అది బుధవారం మొదలెట్టారు కాబట్టి దాన్ని భస్మ బుధవారం అని పెట్టారు. కానీ గ్రంథం ఎక్కడ కూడా ఒక బుధవారానికి వేరే పేరు పెట్టలే, ఒక శుక్రవారానికి వేరే పేరు పెట్టలే. మనుషులు పెట్టింది ఇది. ఒక భస్మ బుధవారానికి లేదా ఒక మంచి శుక్రవారం అని పెట్టింది మనుషులే. ఆ రోజు నుంచి ఆ 46 దినాలు కావచ్చు, లేకపోతే కొంతమంది 40 దినాలే చేస్తారు ఆదివారం కలుపుని. ఇన్ని దినాలు కూడా తెల్ల చీరలే కట్టుకోవాలని దేవుడి గ్రంథం తెలియజేయాలి. కానీ మనుషులు పెట్టుకున్నది అది. పూలు పెట్టుకోకూడదని గ్రంథం తెలియజేయాలి. వాస్తవానికి స్నానాలు కూడా చేస్తారో లేదో తెలియదు. ఇలా చాలా నీసి తినకూడదట. ఇది గ్రంథం తెలియజేసినాయి అంటే తెలియజేయాలి. అసలు వాస్తవానికి ఉపవాసం చేసినటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించలే. అలా ఉపవాసం అంటే ఆ రోజుని వాళ్ళు చేసిన ఉపవాసాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఉండి చేశారు. దేవుడు దూరం ఉండి వెళ్ళి అక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి రాజుగారు ఇందాక మనకు తెలియజేశారు, దావీదు రాజు
బత్సెబాతో అక్రమ సంబంధం పెట్టుకుని కన్నటువంటి బిడ్డ వరకు డ్యూటీలకు వెళ్ళి, యుద్ధాలకు వెళ్ళి, వ్యాపారాలకు వెళ్ళి ఆయన ఉపవాసం చేసిన దాఖలాలు లేవు. ఆయన కూర్చున్నాడు, ఒకే చోట నేల కూడా ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడట. ఉపవాసం అంటే ఆయన కావాలని భోంచేయలేదు. నా దేవునితో ఏమైనా పోరాడితే నా కొడుకు బతుకుతాడేమో, మొట్టమొదటి కొడుకు కదా, బ్రతుకుతాడేమో అనుకున్నాడు. కానీ ఆయన చేస్తుంది తప్పే అని తెలిసింది. అయినా సరే అయ్యో మన బిడ్డ అయితే దేవుడు ఇచ్చాడు, చక్కగా ఉన్నాడు, జబ్బు పడ్డాడు, దేవుడు చంపేస్తానన్నాడు, కొంచెం బతుమాలు ఉందామని చెప్పి ఆయనతో గడిపి కొన్ని దినాలు అయిపోయాయి. అంతే తప్ప ఆయన భోజనం చేయాలి, భోజనం మానేయాలి, నీళ్లు మానేయాలి అనే ఉద్దేశంతో కూర్చోలే. ఆయనతో పోరాడి నీరసపడిపోయాడు అన్న సంగతి గ్రంథం తెలియజేస్తుంది. ఏ భక్తులైనా సరే అదే విధంగా ఉన్నారు. కానీ కొన్ని చోట్ల అయితే కనుక ఉపవాసం ఉండండి అని గ్రంథం తెలియజేసేది. ఎందుకంటే దేవుడి చేత మన కార్యాలు పొందుకోవాలంటే కంపల్సరీ ఉపవాసం. ఎవరు అలాగా? ఎస్తేరు రాణికి వెళ్తే ఎస్తేరుకి ఒక సమస్య వచ్చేసింది. ఎస్తేరు రాలా, వాస్తవానికి ఎందుకంటే మహారాణి అంతఃపురంలో హాయిగా బతకవచ్చు. కానీ తమ జాతి వచ్చింది, తమ జాతికి ఒక ముప్పు వచ్చేసింది. ఎందుకంటే ఆమె యూదురాలు అని తెలిస్తే అంతఃపురంలో ఉన్న ఆమెను కూడా బయటకు లాక్కొని చంపేస్తారు. అదే కానూన్, అదే రూల్ బయలుదేరితే ఎస్తేరు కూడా యూదురాలు కాబట్టి ఆమెను కూడా బయటకు తీసుకొచ్చి చంపేస్తారు. మూర్తికి అన్నాడు, నువ్వు రాజు అయిపోయిన తర్వాత తప్పించుకోలేవు, ఈ దినాన్ని నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుని రాజుగారికి తెలియజేయాల. మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అయింది, మాట్లాడి చూసి ఆయన సెలవు లేకుండా వెళ్ళడానికి లేదు. ఏం చేయదు? ఎస్తేరు రాజంటుంది, యూదురాజుకి చెప్పు ఏమని? ఉపవాసం ఉన్నాను. ఒకసారి ఆలోచించేద్దాం. ఎస్తేరు గ్రంథంలో మీరే కాదు చాలా మంది ఆడారంటే మా పిల్లల కోసం ఉపవాసం ఉంటుంటే ఉపవాసం రాదండి. వీళ్ళు ఉండరు, ఆడు చచ్చిపోవాలి ఉండవాడు, ఆడు ఉండి మొత్తాన్ని మానుకుని ఆడు ప్రార్థన చేసి ఆడు పనులు మానుకుని ఆడు వేయాలంటే అవడకూడదు. వీళ్ళు మాత్రం హాయిగా టీవీలో సినిమాలు చూస్తూ, మొబైల్లో సీరియల్ చూస్తూ, కామెడీ చూస్తూ హాయిగా గట్టేస్తూ ఉంటారు. తగ్గిందనుకోండి దేవుడి దేవుడికి చేసిన ప్రార్థన వాళ్ళు, మీరు చేసిన ప్రార్థన వాళ్ళు. ఈవిడ మాత్రం హాయిగా గట్టేస్తూ ఉంటాడు. వాళ్ళు చచ్చిపోవాలి. ఇక్కడ ఏమంటుందంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ ఎస్తేరు మొర్దెకైకి ఇట్లా అంటుంది, నీవు పోయి చూసినందుకు కనబడిన యూదులందరినీ సమాజం అందరూ సమకూర్చి, ఎవరి నిమిత్తం? ఒక రీజన్ ఉంది, ఉపవాసం ఉండాలంటే రీజన్ ఉంది. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానములు డిక్లేర్ చేసింది. అన్ని దినాలు కూడా 3 దినాలు. ఏం మానేయమంటుంది? ఇప్పుడు ఘన పదార్థాలు మానేయండి, ద్రవ పదార్థాలు తీసుకోండి అన్నదా. జ్యూస్ మాత్రం తాగండి, ఎందుకంటే మనం నీరసం వచ్చేస్తుంది. ఈ 4 ఖర్జూలు వేసుకుని పాలు బాగా మరగబెట్టుకుని తాగండి, ఇలా నీరసం వచ్చేస్తుంది. ఏమన్నా అన్నారా? బార్బెట్ హార్లిక్స్లు ఏం చెప్పలే. అన్నము పానీయం అంటే ద్రవ పదార్థాలకి ఘన పదార్థాలకి లోపలికి మూసేసుకోవాలి. ఇది నోరు మూసేసుకోవాలి. నోరు మూసుకుంటే కడుపు మాడిపోతూ ఉంటుంది, భక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ భక్తిని చూసి దేవుడు ఏమన్నా ఆగిస్తాడేమో వచ్చిన శ్రమను బట్టి. నా నిమిత్తం అంటే ఈమె రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, రాజుగారు ఒప్పుకోవాలి. కాబట్టి ఈమెను ఒక దూతగా పంపిస్తున్నారు రాజుగారి దగ్గరికి. కాబట్టి నేను వెళ్ళేటువంటి కార్యం సఫలపరచాలని మీరు అందరూ కూడా ఉపవాసం ఉంటుంది. నేను మాత్రం శుభ్రంగా పుష్టిగా తింటానంట, అంతఃపురంలో ఉన్నాం కదా, నేను మాత్రం తింటాను లాభాన్ని చూడసారి అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉన్నాము అన్నారు. ఉపవాసం ఉంటాం తప్పలేదు, నిర్ణయం తీసుకున్నాం. అన్నం అని పని కూడా అని ఉండగలిగితే అప్పుడప్పుడు దానేస్తుందంటే నేను టీ తాగితే కనుక సాయంత్రం దాహం వస్తుంది. టీ తాగేస్తావా? టీ తాగేస్తే నువ్వు సాయంత్రం తాగేముంది, అది అలా కాసేస్తుంది, అది ఆగలేకుండా. మంచినీళ్ళు నిండు కడవలేదా ఏదో అంటారప్ప, నిండు బిందులో తాగొచ్చాడు. మళ్ళీ ఎత్తి బిందులో తాగితే ఏమైపోతుంది? మళ్ళీ ఎగురైపోద్ది. నిండు బిందులో తాగాలట. ఎవరు పెట్టాడండి రూల్స్ అన్ని? కొన్ని నాకు దాహం వేస్తే తాగొచ్చు కదా,
నిండి మీదలో తాగొచ్చని మళ్ళీ ఇంకొకరు చెప్పుకునేందుకు వాళ్ళు చేసి దేశం వాడు చేయడం. అమ్మ మధ్యనమ్మ పల్లెకి వచ్చేటప్పుడు టీ తాగు, ఒకవేళ ఆకలి అయితే నేను బిస్కెట్లు అండి తిను, ఏం తినొద్దు, అన్నం మాత్రం తినొద్దు, బిస్కెట్లు తింటావా, ఏ పాసాలండి ఏం పెట్టేశారనుకుంటున్నారు మీరు. ఆడెవడో పెట్టుకోవచ్చు 40 దినాలు చేయమన్నాడు, ఏదో చేయలేక కొంచెం 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 కలిపి పొద్దున్న టిఫిన్ కాఫీలు అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి ఒక టీ, సాయంత్రం 7 గంటలకి ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, లేకపోతే ఆ డిన్నర్ వేస్తారు, కడుపు ఫుల్ అయిపోతుంది. 40 దినాలు అయితే 40 సంవత్సరాలు హాయిగా అలా ఒడిపెట్టి ఉండంటే చర్చిలో 40 సంవత్సరాలు హాయిగా పోవచ్చు. ఎవరు చచ్చిపోతే జబ్బులతో శుభ్రం కూడా బతికేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ పడిపోతుంది కదా కడుపులో. వాస్తవానికి సంఘంలో రోగులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, బలహీనలు ఉంటారు, వీళ్ళందరి మీద 40 రోజులు ఉపవాసం ఉండే తన పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏం చచ్చిపోతారు, కుటుంబాలకు ఆదరణ ఎవరు సంఘం చూస్తుందా? సంఘంలో పాస్టర్ గారికి ఇబ్బంది వచ్చినా, పాస్టర్కి ఇబ్బంది వచ్చినా, పిల్లలకి ఇబ్బంది వస్తే సంఘం చూసుకోవాలి, కానీ సంఘానికి ఇబ్బంది వస్తే మాత్రం మళ్ళీ సంఘం చూసుకోవాలి తప్ప ఈయనేమి ఇంటికటి పరిస్థితులు అయ్యి. కాబట్టి ఎస్తేరు అంటుంది ఉపవాసం ఉండండి అంది, కానీ దొరికిందా లేదా అంటే వాళ్ళు దేవునికి దగ్గరే ఉన్నారు, మనుషులకు కాదు. ఒక పని ఉంది, ఆ పని నిమిత్తం ఉన్నారు, అని ఒక పని నిమిత్తం ఉన్నారు. యోవేలు గ్రంథంలో ఎక్కువగా ఇదే తీసుకుంటారండి ఉపవాసాల్లో. యోవేలు గ్రంథంలో అక్కడ కూడా ఒక మాట ఆలోచన చేద్దాం. అన్నది ఎక్కడ ఉందైనా పుస్తకం అంటారంటే యోవేలు, ఆమోసు, యోవేలు ఇవన్నీ చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం ఆమోసు ముందు ఉంటుంది, 2వ అధ్యాయం 12వ వచనం. దీన్ని తీసి ఇప్పుడైతే అన్నాడు కదని అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు రుద్దేస్తున్నారు. అదేమంటాడు ఆలోచించేద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. యోవేలు ప్రవక్త ద్వారా దేవాదేవుడు మాట్లాడుతున్నారు. తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఎలా అంట? ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించండి, మనపూర్వకంగా నా యొద్దకి రండి. ఆ కాలంలో యోవేలైన ప్రవక్త ఆ ప్రజలకి దేవాదేవుడు ఆయన ద్వారా చెప్పించినటువంటి సందర్భం వేరు. ఈనాడు వీళ్ళు దుఃఖిస్తున్న విధానం వేరు. దుఃఖిస్తున్నది కన్నీరు విడుస్తున్నది వేరు. ఆనాడు వారు పాపస్థితిలో ఉండి దుర్మార్గులు అయిపోయి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతే వాళ్ళు మళ్ళా తిరిగి బ్రతకాలంటే దేవుణ్ణి వేడుకోవాల్సిందే. వాళ్ళు అందుకే అడగట్టున్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణావాసములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడే ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కాబట్టి ఏం చింపుకోద్దా అంటున్నాడు? ఏదన్నా ఒక సమస్య వస్తే అప్పట్లో వస్త్రాలు చింపేసుకునేవారు. యోగాలు కూడా అదేగా చేసింది. సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి తట్టుకోలేనటువంటి హృదయం తట్టుకోలేని సమస్య వచ్చినప్పుడు ఈ వస్త్రాలు చింపేసుకుని బూడిద వేసేసుకుని గోల్బెడ్ కట్టేసుకుని బెట్టలు ఏం చేస్తున్నట్టు ఉపవాసం ఉండేవారు. అది బాధతో ఉన్నవారు చేసే ఉపవాసం అయితే అది ఉండే కొద్ది కామన్ అయిపోయింది. ఇంకా కామన్ అయిపోయి ప్రతి ఒక్కరు బట్టలు చింపేసుకుని ఆడ అడుగుకున్నాడు కదా, ఇవి కూడా చింపేసుకోవడం. ఇలా బట్టలు చింపేసుకోవడం, ఆయన బాధలో ఉండి ఆయన గుడి జరుపుకుంటే ఏం జరుపుకోవడం, ఆయన కూర్చుంటే ఏం కూర్చుంటే కానీ ఆయన ఎందుకు చేశాడు? ఆయన అలా చేశాడు, ఎంత గొప్పదో చేసాడు కదా, లేదు. ఆయనతో పాటు కూర్చోవడం, ఆయనతో పాటు వెళ్ళిపోవడం, ఇది ఒక ఆచారం అయిపోయింది. ఈనాడు కూడా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు పెడుతున్నారు? ప్రభా మా వాసన కాలంలో ఇంత శ్రమ పడ్డావా అంటున్నాడు. ఆయన ఎప్పుడో శ్రమ పడ్డాడు. ఆయన ఆల్రెడీ అట్టున్నాడు. ఆయన ఇంకా సిలువులో ఉన్నాడు. ఆయన పడ్డ శ్రమల గురించి ఆడమన్నాడా, లేకపోతే మీరు పడబోతున్నట్టు శ్రమల గురించి ఆడమన్నాడా? లోకస్వార్త 20 లాస్ట్ అధ్యాయంలో 23వ అధ్యాయం 27 28 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్న ప్రజలు ఏడ్చేశారు. ఈనాడు ఏడ్చిన ఏడుపులు కాదు, దొంగ ఏడుపులు కాదు. ఆ కాసేపే ఏడుతారు మళ్ళీ ప్రాంతంలో, మళ్ళీ మామూలు
వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళు చేసుకునే వ్యాపారాలు, వాళ్ళు తిట్టుకునే తిట్లు, వాళ్ళు చూసే సినిమాలు, వాళ్ళు చూసే సీరియల్ అన్నీ మామూలే. ఆ గంట కూర్చుంటారు, అరగంట కూర్చుంటారు, కాసేపు పొలంలో ఏడ్చేసి ఆ తర్వాత మళ్ళీ మామూలుగా తినేసి చక్కగా వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నారు ఇక్కడ 23 అధ్యాయం 27-28 వచనాల్లో గొప్ప జనసమూహము ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి రొమ్ము కొట్టుకుని అంటే గుండెలు బాగా వేసుకుంటారండి. ఎందుకు బాధపడతారు? వాళ్ళు ఆనందించే వాళ్ళు ఉన్నారు, గుండెలు బాదుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు గుండెలు బాదుకున్నారంటే ఆయన గురించి బాగా తెలుసున్న వారు, ఆయన బ్రతుకుల గురించి తెలుసుకున్న వాళ్ళు గుండెలు బాదుకున్నారు. ఇదేంటి ఏ తప్పు చేయలేదు, ఎంతలా బాధించేస్తారండి? ఇది ఏ పాపం చేయలేదు, ఈయన ఏ తప్పు లేదు, ఎందుకు ఎంత శిక్ష చేశారేంటి అని చెప్పి ఆయన చూసి గుండెలు బాధేసుకుంటున్నారంటే బాదుకుంటుంటే ఎవరు రొమ్ము కొట్టుకుని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ని వెంబడించారట. ఆయన వెంబడిస్తున్నారు అంటే వెంబడిస్తూ ఏడుస్తున్నారు వాళ్ళు. ఆయనేమో సిలువ భారం, అది సిలువ మోయలేక, ఆ భారం మోయలేక, ఎందుకంటే అప్పటికే చాలా బ్లడ్ పోయింది. కొట్టి 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 వాళ్ళంతా గాయపరిచేసి ఆయన ఏ సిలువ మీద అయితే ఆయన వేలాడదీస్తారో అదే సిలువ ఆయన అయితే మోయించారు. అదే సిలువతో కూడా కాదు, ఏదో ఇప్పుడు ఏదో సరదాగా మోస్తున్నారు కదా సిలువ ఎత్తులు మోయమంటే ఓ 10 మంది 20 మంది 100 మంది పట్టుకుని మోస్తున్నారు సిలువ. అలాంటిది అలా 100 మంది మోసిన సిలువ కాదు, ఆయన ఒక్కడి చేస్తే ఆయన వేలాడదీసే సిలువని మోయించారట. అది ఓ మాదిరిగా మనం ఉంటేనే ఒక కాళ్ళు ఏదైనా గుచ్చుకున్నా లేదా ఏదైనా తగిలినా ఏదైనా మన మీద బొరు పెడితే ఒక అడుపుడు ముందుకి వెళ్ళాం. కానీ ఒళ్ళంతా నాగలు దున్నేసే వాళ్ళు దున్నేసినా సరే ఇలా రక్తం మొడుగుతూ ఆయన మోసుకెళ్తుంటే ఆయన వెంబడించే వాళ్ళందరూ చూసి ఆయనతో తిరిగిన వారు, ఆయన కార్యాలు చూసిన వారు, ఆయన అద్భుతాలను అనుభవించిన వారు అందరూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్న స్త్రీలను చూసాక ఆయన వారి వైపు తిరిగి అంటున్నాడు అంటే యేసుక్రీస్తు ఏంటి అంత బాగా ఉన్నా సరే ఏమంటున్నారు? యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, అంటే యోధా స్త్రీలే కదా అందరూ కూడా యెరూషలేము సంబంధించిన వారు అంటే దేవుని పిలువు, నా నిమిత్తం ఏడవద్దు. ఒక కండిషన్ ఇస్తాడు ఆయన. నేను బాధపడా నేను పెడుతున్నాను, నేను బాధపడ్డానికి ఇక్కడికి వచ్చాను. నేను బాధపడకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది. ఆ రోజు ఆయన బాధపడకపోతే ఈ రోజు మనం యుగాలు కూడా బాధపడాల్సిన పరిస్థితి. ఆయన బాధపడడానికి ఇక్కడ వచ్చాడన్న సంగతి ఆయన కూడా తెలుసు. ఆయన ఎంత వరకు అనుభవించాలో అదన్నీ కూడా ఆయనకి తెలిసే వచ్చాడు. కాబట్టి ఆయన గొర్రె వల్ల మౌనంగానే ఉండిపోయాడు. ఆయన తప్పించుకోవడానికి దారి లేదా? ఉంది. అయ్యా నన్ను చంపకండి ఆయన చేతులు జోడించి వదిలేసేవాడు ఆ రోజు. పిలాని కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులే కానీ, శాస్త్రులే కానీ, పరిశీలే కానీ, ప్రధాన యాజకులే కానీ నేను భరించలేకపోతున్నా నన్ను వదిలేటట్టు వదిలేసేవారు. కానీ తండ్రి చిత్తం నెరవేరేది కాదు. తండ్రి సంకల్పం కూడా ఈనాడు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం పద్ధతి లేకుండా ఇలాంటి ఆయన అవమానపరచడానికి కదా. ఆయన అంటే నా కోసం మీరు ఏమవుతుందంటే ఆయన కోసమే పెడుతున్నారు 40 దినాలు. ఒకవేళ శ్రమకాలం అంటే ఎవరికి శ్రమలో, ఒకవేళ వీళ్ళకి మనకి క్రైస్తవులకు శ్రమలు అంటే ఈ 40 దినాలు ఉన్నాయని గ్రంథం అక్కడ తెలియజేస్తుందంటే లేదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందావో ఆ రోజు నుంచి చనిపోయే వరకు కూడా శ్రమలే అన్నాడు. ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. ఎదుర్కొనే శక్తి ఉందా లేదో మనం పరిశీలించుకోవాలి. ఎదుర్కోవచ్చు. ఎందుకంటే తాను శోధింపబడు కంటే అధికంగా దేవుడు మనల్ని శోధింపబడనీయనట్టున్నాడు. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో శోధింపబడనీయడు మనల్ని. ఒకవేళ అలాంటి శోధన వచ్చినా తప్పించుకునే మార్గం కూడా ఎవరిస్తారు? దేవుడు వేస్తాడు. కానీ ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు నా నిమిత్తం మీరు ఆడద్దు. ఎవరి నిమిత్తం ఆడండి? మీ నిమిత్తం ఆడండి ఎడితే. ఎందుకంటే మీరు తప్పించబడాలంటే నిత్యనరకం ముందు ప్రతి ఒక్కరికి కూడా దాన్ని తప్పించబడాలంటే మీ నిమిత్తం ఆడండి, మీ పిల్లల నిమిత్తం ఆడండి. వాళ్ళు ఎంతమంది పిల్లలు నరకపతులు చేస్తున్నారు తల్లిదండ్రులు? వాళ్ళ నిమిత్తమే నేర్చుకున్నారా? వాళ్ళు నేర్పు దేవుని సన్నిధి నడిపిస్తున్నారు. ఇలాంటి చేసేవాళ్ళు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోబెడుతున్నారా? లేదు. బాప్తిసంలో నడిపిస్తున్నారా? లేదు. మరి నాన్న ఇలాంటి పనులు చేయకూడదు, చెడ్డ పనులు చెప్తున్నారా? లేదు. అటు సిగరెట్ వాడు కాల్చేవాడు, సిగరెట్ కాలుతాడు కొడుకులు, మందు తాగే కొడుకులు మందు తాగుతున్నారు, వ్యభిచారం చేసే పిల్లలు వ్యభిచారం చేస్తున్నారు. కానీ ఇలాంటి మాత్రం ఆచారాలు మాత్రం మానట్లే. దేవుడికి అంగీకారం ఏంటంటే దేవుని పిల్లలైతే ఉపవాసం తప్పలేదు. నీకేమన్నా అవసరం వస్తే ఉండు, తప్పలేదు. సంఘ నిమిత్తం ఉంటే ఉండు, తప్పలేదు. కానీ దీన్ని ఒక ఆచారం కింద
అందరి మీద రుద్దొద్దు అంటున్నాడు దేవుడు. ఇదిగో నేను ఉంటున్నాను, మీరు అందరూ ఉండండి. ఎవడు ఉండమంటాడు అలాగా? నాకు సమస్య వచ్చింది సంఘం నిమిత్తం ఉండు, పర్లేదు. సంఘంలో ఒక నాయకుడు తప్పుకోకుండా ఉండు, తప్పలేదు. సంఘంలో విశ్వాసం తప్పుకోకుండా దేవుడు వేడుకోవడానికి ఉండు. అంతేగాని వేరే రకంగా ఆ రోజు తెల్లబట్టలు వేసుకుని రండి అందరూ ఇలాంటి వ్యక్తుల సమస్యలు దేవుడు తీసుకురావద్దని దాన్ని ఆచారంగా పోతుంది. ఇది ఆచారాలు మనం ముట్టొద్దు అంటున్నాడు. దాన్ని ఆ సంప్రదాయాలు గౌరవించాలి, కానీ ఆచారాలు క్రైస్తవులు పాటించవలసిన అవసరం లేదు. ఆజ్ఞిస్తే కనుక దాన్ని కంపల్సరీ మనం చేయాల్సిందే. ఎందుకంటే ఉపవాసం ఉంటే ఆ రోజు దేవుడు ఉపవాసం ఎందుకు ఉండాలంటే మన పాపాలు విడిచిపెట్టేవాడు ఉండాలి ఉపవాసం ఉన్నవాడు. అంతేగాని 40 దినాలు ఏం తినకుండా ఏంటి నాన్ వెజ్ జోలికి వెళ్ళకుండా 41వ దినాన్ని 2 కేజీలు మాత్రం ఫ్రై చేసుకున్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి అంటే ఎందుకున్నా ఇప్పుడు దాకా తట్టుకోలేకపోయాడు. ఉన్నప్పుడు నోరు ఇంకా ఆగట్లేదు. 41 రోజు ఎప్పుడు వస్తుందా ఆ మందు తాగి కూడా అయితే ఇది ఎప్పుడైపోద్దా ఈ 40 దినాలు ఎప్పుడైపోతాయో, అమావాస దినాలు ఎప్పుడైపోద్దో, మన సత్యనారాయణ ఎప్పుడు అమ్మేద్దాము బిజినెస్. దేవుడు అంటున్నాడు, ఇట్లని దేవుడు ఖండిస్తున్నాడు. ఇలాంటి చేసేటువంటి వారికి తెలియజేయమంటున్నాడు. తెలియకపోతే అడగండి, ఎందుకు చేస్తున్నారు మీరు? జవాబు ఉండదు. శ్రమ దినాలు మన శ్రమలు దాన్ని తప్పించబడాలంటే ఉండాలి. ఎవడు మన్నాడు అలాగా? సంఘం ఉండొచ్చు, దాని మీద బోటు ఎందుకు? ప్రపంచానికి తెలియజేయడం ఎందుకు? దాని మైకుల్లో మరి మీద పాటలు ఎందుకు? 7 పాటలు మళ్ళీ ఏంటయ్యి? సిలువ ధ్యాన కుడికులు, సిలువ ధ్యాన కీర్తనలు. అంటే సిలువను కూర్చుని పాటలు తప్ప ఇంకొక పాటలు అందులో రాకుండా. అంటే కల్వరిగిరిలో మా కొరకు చచ్చిపోయావా, మా కొరకు ఏలాడేవా, మా కొరకు రక్తం కాచేవా, నువ్వు సమాధిలో ఉన్నావా, నిన్ను 3 రోజులు పెట్టేసారా, ఇంకే పాటలు. మీనింగ్ అంతా అయ్యే. నిన్ను బలితో కొట్టేసారా, మా రాకంతో కొట్టేసారా, కానీ ఆయన మాత్రం తిరిగి లేచి మళ్ళా వస్తాడన్న, తిరిగి లేచాడు మళ్ళా మన కొరకు వస్తాడన్న సంగతి సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేకుండా ఉపవాసాలు ఉంటే సుఖం ఉంది. ఆనాడు ఉపవాసం అంటే దేవుడితో దగ్గరగా ఉన్నారు, చేసేదంతా కూడా దేవుడి మీద ఆలోచన. అయ్యా ఇది నేను దీని నిమిత్తం ఉంటున్నది నాకు చేస్తావు, నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా చేస్తావు, రేపు కాకపోతే ఎల్లుడైనా చేస్తావు, సంవత్సరం పోయినంత చేస్తావు. ఇడిచిపెట్టుకుని ఉండదు. ఒకవేళ నీకు ఆకలైతే తిను, తప్పలేదు. కానీ కడుపు మార్చుకుని హాస్పిటల్ పాలైపోయి దేవుడి నామాన్ని అవమానపరిచేటట్టుగా ఉండదు. దేవుడు అంటున్నాడు, ఇలాంటి ఉపవాసాలు నాకు అనుకూలమా? గుద్దులాడుకుంటూ చేసే ఉపవాసం నాకు అనుకూలమా? నీ ప్రాణాన్ని ఆయాస పెట్టుకునే ఉపవాసం నాకు అనుకూలమా? ఎందుకంటే హృదయాలు ఉంది, చాలా దూరం దేవుని మాటలు ఉండవు. మత్తయి సువార్త 15:7-9 తెలియజేశాడు. ఈ 40 దినాల్లో ప్రతి ఆదివారం కూడా వచ్చి హృదయం దేవుడు దూరంగా ఉంటూ ఆరాధన చేస్తే ఆరాధన అవుతుందా? ముగించేసుకున్నాం 15వ అధ్యాయం. వీళ్ళందరూ కూడా వేషధారులు అన్నాడు. అంతే. ఆడెవడో ఒకసారి వస్తాడు, సంవత్సరానికి ఒక్కడో వచ్చి 4-5 వేషాలు వేస్తాడు, ఊరంతా అడుక్కుని పోతాడు. కానీ వీళ్ళు కూడా అంతే, సంవత్సరానికి ఇలాంటి వేషాలు వేస్తే వేషధారులే అంటున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో ఉత్తప్పుడు కట్టి చీరలే కట్టొచ్చు కదా, ఆ రోజు కూడా ఉత్తప్పుడు కట్టుకునే బట్టలే వేసుకోవచ్చు కదా, ఆ రోజు కూడా ప్యాంట్ షర్ట్లు. ఆ రోజు వైట్ అండ్ వైట్ ఎందుకు కనబడాలి? సంఘం అంతా అంటే నువ్వు పెట్టుకున్నది అది దేవుడు పెట్టింది కాదు. హృదయం తెల్లగా ఏది కల్మషం లేదని ఉండాలంటున్నాడు. హృదయం చూస్తున్నాడు దేవుడు తెల్లగా ఉండాలని, కానీ పైన మాత్రం చూపించుకుంటున్నాడు మానవుడు, పైన చూపించుకుంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తుంది, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అసలు దీన్ని చదివి దీన్ని పాటించాలంటేనే మన లైఫ్ సరిపోదు, మన జీవితకాలం సరిపోదు. మరి ఆయన ఎవడో పెట్టింది మనకెందుకు ఇవన్నీ? ఆయన మర్చిపోయాడు. అది ఎవడో రాయత్రి 40 దినాలు మర్చిపోడే. మనకు కావాల్సిన కూడా ఇందులో యేసుక్రీస్తు అంటారు, అయ్యా నేను ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి కానీ మీరు అన్ని అంగీకరించలేదు, ఇంకా చాలా ఉన్నాయంట. ఇట్లనే మనం పాటించలేకపోతుంటే, ఆయన చెప్పిన మాటలే మనం అనుకుంటా పక్కన పాడేస్తుంటే బయట మనకెందుకు? వాళ్ళ ముందే నాకు దూరం ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు మాత్రం ఇవే దేవుడు చెప్పాడని చెప్పి మనుషులు కల్పించినది కానీ బాగా ఇంపార్టెంట్, అంటే బాగా ఇష్టం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. వ్యర్థమైపోతుంది అంటున్నాడు ఆయన.
ఈ 40 దినాలు మీరు ఏడుస్తూ చేసేది ఏది కూడా దానివల్ల ప్రయోజనం లేదు, జీరో అంట. మరి ఇంకెందుకు 40 దినాలు ఏడవడం ఎందుకు? 40 దినాలు నువ్వు భర్త దూరం ఉండడం ఎందుకు? భార్య దూరం ఉండడం ఎందుకు? ఈ 40 దినాలు తెలసేలే కట్టుకోవడం ఎందుకు? ఈ 40 దినాలు కలపడ దూకోవడం, పువ్వులు పెట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం ఎందుకు అంటున్నాడు. వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. వ్యర్థం. ఎందుకంటే దేవుడు చెప్పలేదు ఏది చేసినా దాని వ్యర్థమే అంటాడు. దాన్ని ఫలితం అంటే వ్యర్థం అంటుంది, శూన్యం. దేవుడు చెప్పలే, కానీ దాన్ని నాకు దేవుడే చెప్పాడని మా పాస్టర్ గారు చెప్తే మా దేవుడు చెప్పినట్టే, గ్రంథం లేదని అని అనుకుంటే కదా దానివల్ల ఫలితం లేదంటున్నాడు. అప్పుడే పొందేసుకున్నారట. నా మధ్య చదువుకున్నాం కదా, చదివించారు 6వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడంటే 16వ వచనంలో, ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడాలని ఎవరైతే ఉంటారో, ఎవరైతే తమ ముఖాన్ని వికారం చేసేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్పుడే ఫలం పొందేసుకున్నారట. దానివల్ల దేవుని దగ్గర ఎటువంటి బహుమానాలు దానికి సంబంధించింది ఏది లేదు, ప్రతిఫలం. కాబట్టి ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకోమంటున్నాడు. ఉండొద్దని అట్లా, కానీ ఇలాంటి ఉపవాసాలు దేవుడికి అంగీకారం కాదంటున్నాడు. చాలా మంది ఉపవాసాలు దేవుడు పోషిస్తాడు. ఇదిగో నేను ఉపవాసం కన్నీరు విడిచినా కానీ నా ప్రార్థన నా యాదలోకే తిరిగి వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది అంట. మళ్ళీ ఆయన ఆసక్తి చేయలేదట. అంటే దానివల్ల ఆయనకి కార్యం జరగలే. కారణం ఏంటంటే దేవుడు ఉపవాసం ప్రతిదీ వింటాడని మన పాత జీవితం విడిచిపెట్టుకుంటేనే. వాస్తవం నీవే ప్రజలు చెప్తారు ఎలా చేయాలో ఉపవాసం. అయ్యా మరి చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలు అయితే ఏంటి, పాపం చేసిన పాపం దేవుడు నాశనం చేస్తారంటే మార్చుకోవా. ఏదో ఒక కుటుంబం చేసిందంటే కానీ పర్లే, ఒక వీధిలో వాళ్ళు తప్పు చేశారంటే పర్లే, ఆ వీధిలోకి కదా పోయేది, మిగతా వాళ్ళు పర్లే. కానీ మొత్తం నీరువే పట్టణం అంతా కూడా పాపం చేసేసిందట. సొదొమ గుమ్మర పట్టణాల్లో వెళ్ళిపోయిందంటే ఆయన దగ్గరికి. అది నాశనం చేసేయాలని ఆలోచన. అంటే ఈ ప్రాంతం, ఈ భూమండలం మీద ఉండకూడదు, ఈ ప్రాంతంలో మరలా వ్యక్తి అనే కూడా కనబడకూడదు ఇలాంటి వ్యక్తులు అని దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నాడట. కానీ సొదొమ గుమ్మర పట్టణాలు తెలియజేశారు కానీ వాళ్ళు మనసు మార్చుకోలేదు. నీరువే పట్టణస్థులు చేస్తే 3వ అధ్యాయము యోనా గ్రంథం 743వ పేజీ 6వ వచనంలో 4వ వచనం చదువుకుంటే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినాలకి నీనెవె పట్టణం నాశనం అవునని ప్రకటన చేశాడట. 40 దినాలకి నీనెవె పట్టణం నాశనం దేవుడు నాశనం చేస్తాడని చెప్పాడా, లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉండని చెప్పాడా? 40 దినాలు దేవుడు నాశనం చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు దీనికి ఒక తీర్మానం చేసుకోవాల్సింది అక్కడ ప్రజలు. నువ్వు 1 రోజు ఉంటావో, 2 రోజులు ఉంటావో, 3 రోజులు ఉండగలుగుతావో, దేవుని దగ్గర నుంచి జవాబు ఎంత త్వరగా రావాలో నువ్వు అంత. దేవుని దగ్గర నుంచి జవాబు త్వరగా రావాలంటే మనం ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనలో జబ్బు ఉందండి, మెడిసిన్ ఎంత ఎత్తే జబ్బులో ఉంది, మనం తినాల్సిన అన్ని తినేస్తూ ఏది ఆ జబ్బుకి ఏది తింటే ఎక్కువ అవుతుందో దాన్ని తింటూ మెడిసిన్ వేసుకుంటే ఏముంటుందా? ఏముంటుంది. మనం దేని తింటే ఆ జబ్బు ఎక్కువ అవుతుందో అది ఫుల్గా తింటూ మెడిసిన్ 3 పూటలు వేసేసుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది కూడా అంతే. దేవుని దగ్గర నుంచి ఆ ప్రతిఫలం పొందుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి చెడుని తీసేసుకోమంటున్నాడు. ఏదైతే దేవుని యొక్క ఉగ్రతకు గురి చేస్తుందో దాన్ని లేకుండా చేసుకోమంటున్నాడు. 40 దినాల్లో నీనెవె పట్టణం నాశనం ప్రకటన చేయగా, నీనెవె పట్టణపు వారు యోనాను చంపడానికి రాలే. ఈడెవడు మన పట్టణం నాశనం అయిపోద్ది అంటాడేంటి, ఈయన మళ్ళీ ఇంకొక వీధికి వెళ్ళకుండా ఇక్కడే చంపేద్దామని ఇర్మియా మీద కుట్ర పనులే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక మూల బద్దాలు ఉంది. వాము దేవుడు చెప్పాడంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి తిమ్మలో ఇక్కడ దాకా తీసుకొచ్చి కక్కించమని చెప్పించాడంటే కంపల్సరీ దేవుడు నాశనం చేయాలి. ఆయనకి ఈ పట్టణం వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, ఈ విశ్వాసం లేకుండా ఉపవాసం చేసిన దేవుడికి అంగీకారం కాదు. విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించి ఘనులేమి అల్పులేమి అంటే గొప్పవారేమి లేని అందరూ గోనె పట్ట కట్టుకుంది. అందరూ కట్టేసుకున్నారని రాజుగారికి తెలియదు అనుకుంటా. ఈ సంగతి దగ్గరికి వెళ్ళిపోయింది, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు రాజుగారు ఏం చేయాలి, నేను ఎప్పుడు కూడా మంచి ధవలవర్ణ వస్త్రాలే తప్ప గోనుపట్ట ఎప్పుడు కట్టుకోలేదే, నేను ఎందుకు కట్టుకోవాలనుకోలే, ఎందుకంటే కట్టుకోకపోతే ఆయన వెళ్ళిపోతుంది. ఇలాంటి గొప్పలు చూపిస్తే ఆయన కూడా ఉండడు. అందుకని ఏం చేశాడంటే ఆయన కూడా తన సింహాసనం మీద దిగొచ్చేసాడట. దిగొచ్చేసి రాజవస్త్రాలను తీసేసి ఆయన కూడా గోనుపట్ట కట్టుకుని బూడిదలోనే కూర్చున్నాడు. ఒక రాజుగారు గోనుపట్ట కట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎవడో ఒక మన మంత్రి గారు వచ్చి చిన్నపిల్లలకి ఏదో అడుగు తిని పిల్లలకో లేదా మురుకు వాడికి వెళ్ళి ఒక అన్నం ముద్ద అయితే ఫోటో తీయించుకున్నాడంటే ఒక ఉంది. దానికి ఏంటంటే ఆ కాసేపు నటినది. కానీ ఈయన హృదయపూర్వకంగా సింహాసనం మీద దిగొచ్చేసి నేను కూడా అందులో నాశనం అయిపోయే వాళ్ళ గుంపులో లేకుండా ఉండాలని చెప్పి దాన్ని పక్కన పెట్టి వచ్చి ఏదో ఒకటి కూర్చున్నాడు, గోనుపట్ట కూర్చున్నాడు ఉపవాసం. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, ఇట్లా నీళ్ళు పెట్టచ్చు అన్నాడా. నీళ్ళు కూడా మనమే చచ్చిపోతే ఇది గొర్రెలు ఎందుకు, ఇది ఎందుకు, బ్రతికితే మనం బ్రతకాలి, మన పశువులు కూడా బ్రతకాలి, చచ్చిపోతే మనం ఇవి కూడా ఆకుండా చచ్చిపోదాం, కొడుకు మాట చేసుకుందాం. అందుకని మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి, ఇది అర్థం చేసుకోండి, ఇది విడవకుండా ఎన్ని ఉపాసాలు చేసినా చేసే దుర్మార్గం, వ్యాపారం మాడు, వ్యభిచారం మాడు, తాగుడు మాడు, ఏమే మాడు, వారానికి ఒకసారి ఉపాసం, ఉదయ దుష్టాలోచనలు మారకుండా ఎన్నిసార్లు ఉపాసం ఉన్నా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వారానికి 5 సార్లు ఉంటుంది, లేకపోతే సంవత్సరం 40 సార్లు ఉంటుంది. దేవుడు మాత్రం ఆలోచించినట్టున్నాడు. మేత మేయకూడదు, నీళ్ళు తాగకూడదు అన్నాడు. నీళ్ళు కూడా తాగకూడదు అట్లా ఉపవాసం ఉంటే. ఉంటే ఉండు, ఉపవాసం లేకపోతే నీ ప్రార్థన ఆలోచించిన దేవుడు అక్కడ కూడా చెప్పలే. ఉంటే ఉండు, ఉంటే ఇలా ఉండు, లేదంటే మానేసేయి. అది ఒకరోజు అయితే ఒకరోజు ఉండు. లేటెస్ట్ ఇంకోటి వస్తుంది ఉపవాసాలు అట, సాయంత్రం 8 నుంచి పొద్దున 8 దాకా. సాయంత్రం 8 నుంచి పొద్దున 8 దాకా 7ంటికి తినేస్తారు కదా, 8 మాసం ఎక్కేస్తారు, పొద్దున 8కి 8 లేస్తారు, అయిపోయింది ఉపవాసం. 40 దినాలు అవుతుంది. దేవుడు ఒకవేళ 400 సంవత్సరాలు అయితే 400 సంవత్సరాలు కూడా హాయిగా ఉండొచ్చు. చక్కగా 7:30 మటన్ బిర్యానీ తినేసి పొద్దున్న లేచామనుకోండి, మళ్ళీ వచ్చేందుకు బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ అయిపోతుంది. సాయంత్రం ఉపవాసం అంటే పగలంతా డ్యూటీలో ఉంటాం కదా, పగలంతా డ్యూటీలో ఉంటే మరి సాయంత్రం ఎవరు తినేసి కొడుకుంటారు ఉపవాసం దేవుడు ప్రార్థన చేయడానికి. మనుషులు వెరైటీ పట్టింది, ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అలా పెట్టేసుకున్నారు, చేసుకోవచ్చు. అలా కూడా ఉపవాసం ఇలాగే రాజుగారు, అయ్యా మీరు అందరూ పగల ఉండండి, నేను నైట్ ఉంటాను అన్నాడు. అయినా లేదు, దేవుడు తన కార్యం చేయకుండా 40 దినాల్లో ఎప్పుడు ఉగ్రత వచ్చేస్తుందో అని చెప్పి మళ్ళీ ప్రవక్త ద్వారా మళ్ళీ ఆయనకి వర్తమానం వచ్చేదాకా కూడా వెళ్ళు, ఇంకెవరు కూడా చేసే పనులు మానేయండి, దుర్మార్గ పనులు ఈ పట్టణంలో జరగడానికి వీలేదు. నీనెవే పట్టణం అంటే మా భయంకరమైన పట్టణం అంట, నరహత్య చేసే పట్టణం అంట, దోసుకునే పట్టణం అంట. ఏది మీకా గ్రంథం కానీ నహూము గ్రంథం కానీ బాగా చదివి ఎన్ని కూడా రాయపడ్డాయి నీనెవే పట్టణం గురించి. కాబట్టి దేవుడు అట నిజంగా మనసు మార్చేసుకున్నాడు. దేవుడు చూసి దేవుడు కదా ఉదయాలోచనలు నటించేవారు, నటించిన వారు నటిస్తే వాళ్ళ ఉపవాసం దేవుడు తీసుకునేవాడు కాదు. కానీ సుధమ కుమార్ పట్టణాల తర్వాత నీనెవే పట్టణం గ్రంథంలో కనపడు నాశనం అయిపోయిన పట్టణాల్లో దేవుడు హృదయాలోచన ఎరిగినవాడు కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయలేదండి. కాబట్టి ఉపవాసాలు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించుకోండి. ఉండటం మంచిది, మీరు ఉండగలిగితే. అది కూడా ఇలాగా లెక్కలు పెట్టుకోకండి. సంవత్సరానికి మేము 2 సార్లు ఉంటాం, సంవత్సరానికి 3 సార్లు ఉంటాం, లేకపోతే సంవత్సరానికి 2 సార్లు ఉంటాం కాకుండా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఇద్దరికి ఏమైనా ఇబ్బంది వచ్చి వాళ్ళ గురించి చేసిన ఉండటంలో తప్పు. కాబట్టి దేవుడికి ఇష్టమైన అనుకూలంగా ఉండేది ఉపవాసం ఏంటంటే కాడి మందు రోగుల్ని తీయడం అన్నాడు, బేదలను కనికరించడం అన్నాడు, దీనుడైన అంటే వాడికి ఆకలితో వాడికి అన్నం పెట్టు, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వడం, దాహం ఉన్న వాడికి దాహం ఇవ్వడం. ఇలాంటి దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం అన్నాడు. నువ్వు తింటూ 10 మందికి పెట్టు, నువ్వు కట్టుకునే బట్టలు అంటే 10 మందికి ఇచ్చుకోలేను ఉంటే కనుక అని చెప్పి నన్ను తెలియసి మనం కూడా జీవితం. దేవుడు మరి కొద్ది మాటలు మనం పెట్టుకుని బలపరుచుగా సభలో